ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. రోజు వీడియో ఏంటంటే, నేను కామెంట్ బాక్స్లో ఒక సిస్టర్ అడిగింది, సిస్టర్ మటన్ దమ్ బిర్యానీ చేసి చూపించండి, మేము నేర్చుకుంటామంది. సో ఈరోజు వీడియో కూడా అదే. నేను ఇప్పటికి వచ్చి అయితే నా వీడియోలో మటన్ దమ్ బిర్యానీ అయితే చేయలేదు, ఒక్క దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టు ఈ వీడియో అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. దానికి కావాల్సినవి అన్నీ చూపించేస్తాను, చూసేసేయండి. మటన్ అయితే కోసుకొని పొడవుగా కోసుకోవాలి. పేస్ట్, ఉప్పు, సంబంధించిన పదార్థాలు తీసుకొని ఆ కుక్కర్లో మటన్ వేసేస్తున్నాను. వేసుకోవాలి. వేసేసిన తర్వాత 3 గ్లాసులు వాటర్ అయితే వేసేస్తున్నాను. కొంచెం పసుపు, వెల్లుల్లి పేస్టు, కల్లుప్పైనా వేసుకోవచ్చు, నేనైతే కల్లుప్పు వేసాను. మూత అయితే పెట్టేస్తాం కదా, ఇప్పుడు 3 విజిల్స్ అయితే రావాలి. వేసేసాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను. వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వేసుకోవాలి. నూనె అయితే వేయకూడదు. వేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి అయితే వేసేయాలి. మంట స్లోలోనే పెట్టుకొని వేపుకోవాలి, బ్రౌన్ కలర్ లాగా రావాలి. ఈ విధంగా అయితే అయిపోయినట్టే. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు కదా కొంచెం చల్లారవ్వాలి. కడాయి అయితే పెడుతున్నాను. ఇప్పుడు సంబంధించిన అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కింది. ఇప్పుడైతే పొడుగు ఆయిల్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. వేసేసాను కదా, ఇప్పుడైతే కలుపుకోవాలి. బ్రౌన్ కలర్గా రావాలి. వేపించుకున్నాం కదా, అది పౌడర్ చేసుకోవాలి. ఇంకా 2 విజిల్స్ అయితే రావాలి. 3 విజిల్స్ అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే తెచ్చుకొని వేయాలి. చెక్క, లవంగాయ కొంచెం బాగా మరగాలి. పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరగాలి. ఆనియన్ గిన్నె అయితే తీసుకుందాం. స్పూన్లు పెరుగు, పౌడరు వేస్తున్నాము. కల్లుప్పు కలుపుకోవాలి. ముక్కలు బాగా ఉడికిపోయి ఇందులో అయితే వేసేస్తున్నాం. అవి కూడా వేసేస్తున్నాను. ముక్కలకైతే మసాలా అయితే బాగా అలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. మరిగింది. బియ్యం అయితే వేసేసాం. ఇలా కుక్ చేసుకోవాలి. వాచ్ చేస్తున్నాం అన్నం. ఇచ్చిన తర్వాత దానిపైన అయితే కొత్తిమీర వేసాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దీన్ని ఏదైతే పెట్టేసాం. ఇలా వేసేస్తున్నాము. వేసుకున్నాం. అది కొత్తిమీర, ఆనియన్స్ అన్నాం కదా, ఇంకో సగం రైస్ కూడా వేసేస్తున్నాము. కొత్తిమీర పక్కకు పెట్టుకున్నాం. ఆనియన్స్ అవి కూడా వేసేస్తున్నాం. నూనె వేసుకోవచ్చు. పసుపు వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని ఇందులో అయితే వేసేస్తున్నాం. కొంచెం ఈ సైడ్లో వేసుకోవడమే. ఇది పోకుండా టిష్యూ పేపర్లు అయితే పెడుతున్నాము. పెట్టుకోవాలి. స్లోలో పెట్టేస్తున్నాం. ఒక 5 మినిట్స్. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడైతే మూత తీసేద్దాం. మంచి వాసన అయితే వస్తుంది. కలుపుదాం ఇప్పుడు సైడ్ నుంచి. వావ్, అయితే వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్ లుక్. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను.
కూడా చూసారా సైజ్ ఎంత మెత్తగా జ్యూసీగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాను. కొంచెం వేడిగా అయితే ఉంది. టేస్ట్ చూస్తున్నాను. నోట్లోంచి అయితే మాటలు అయితే రావట్లేదు, ఇంకా సగ్గమే కనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. యమ్మీ. సో ఇదనమాట మటన్ దమ్ బిర్యానీ. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.